వచ్చాడు, క్రొత్తగా పెళ్లి చేసుకున్నాడు. క్రొత్తగా పెళ్లి చేసి ఒక ఇంటికి కాపురం పెట్టడానికి వెళ్ళాడట. వెళ్తే ఆ చుట్టుపక్కల అందరూ వచ్చి అన్నారట, అయ్యా నీకు మతి ఉందా లేదా, నీకు బుద్ధి ఉందా లేదా, పోయి ఆ ఇంటికి వెళ్తున్నావేంటి, ఆ ఇంటికి ఇంతవరకు వచ్చి నాదుడే లేడు. కారణం ఏంటంటే అది వాస్తు బాలేదయ్యా, అది గొయ్యిగా ఉంది, లోతుగా ఉంది, అది పాడైపోయిన బంగ్లాలాగా ఉంది. ఎవరు అక్కడికి రెంటర్కి రావట్లేదు, ఎవరు వచ్చినా అక్కడ ఆశీర్వదించబడరు, దీవించబడరు. అయ్యా నీ కొత్తగా పెళ్ళి అయినట్టుంది, ఎందుకో నీ మంచి కోరి చెప్తున్నామయ్యా, దయచేసి ఈ ఇంటికి రాకుండా వెళ్ళిపోయా అని కొత్తగా సేవకు వచ్చిన దైవజనుడికి దైవజనురాలకి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సలహాలు ఇస్తూ ఉన్నారట. కానీ దైవజనుడికి తెలుసు కదా, చీకటిని వెలుగుగా మార్చగల